హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ లైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 7వ రోజు అమ్మవారు మనకి చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఆమెకు నైవేద్యంగా మనము కొబ్బరి అన్నము నివేదన చేస్తాము. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి 1కి 2 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకున్నాను ఆ అన్నం ఇది. ఆ తర్వాత నేను 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాగిన తర్వాత 2 స్పూన్లు వేరుశనగగుళ్ళు వేసుకుంటున్నాను. వేరుశనగగుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను మినపగుళ్ళు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా తిప్పుకొని వేగనివ్వాలి. దీని తర్వాత నేను 1 అరచిప్ప కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. కొబ్బరి కొంచెం మంచి వాసన వచ్చే వరకు మనం ఇలాగ వేయించుకోవాలి, మాడిపోకుండా. గట్టి సాల్ట్ వేసుకుంటున్నాను. 1 అర స్పూన్ సాల్ట్ వేసాను. వేయించాలి, కొబ్బరి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ అన్నాన్ని ఇందులో కలియబెట్టుకోవాలి. అంతేనండి. ఈ ప్రసాదాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాను. అంతేనండి, కొబ్బరి అన్నం రెడీ అయింది. మీరు కూడా ప్రసాదంగా చేసుకొని అమ్మవారికి నివేదన చేసుకోండి. థ్యాంక్ యూ.